బెంగాల్లో దాడులు జరిగినాయి బిఎల్ఓస్ మీద చాలా చోట్ల. ఇక్కడ అప్రహెన్షన్ ఏంటంటే ఓల్డ్ సిటీలో ఏమన్నా అవుతాయా? అయితే అంతే సంగతి, వీళ్ళని జైలు వేసేస్తారు అంతే కథ. ఎలక్షన్ కమిషన్ ఇస్ వెరీ స్ట్రిక్ట్. సిఆర్పిఎఫ్ని పెడతారు, వాళ్ళు సెంట్రల్ రిజర్వ్ ఫోర్సెస్ని పెడతారు. ఆ ఎష్యూరెన్స్ ఇస్తేనే వాళ్ళు వెళ్ళగలరు. అంటే వాళ్ళు ఇప్పుడు స్టేట్ లెవెల్ పోలీస్ని బహుశా ఇప్పుడు వాళ్ళు పెడతారు, కానీ ఏమైనా ప్రాబ్లం అయితే దెన్ దే విల్ బ్రింగ్ సిఐఎస్ఎఫ్ ఆర్ సిఆర్పిఎఫ్. అంటే ఓల్డ్ సిటీలో ఆ ప్రాబబిలిటీ ఉంది, అందుకని ఇది కెనాట్ అటాక్. వాళ్ళు గవర్నమెంట్ సర్వెంట్స్, మీరు అటాక్ చేస్తే అంత సంగతి, మిమ్మల్ని లోపలేసేస్తారు అంతే. ఎలక్షన్ కమిషన్ ఇస్ వెరీ వెరీ స్ట్రిక్ట్ అబౌట్ ఇట్. దాంట్లో ఆ ప్రాసెస్లో మీరు చూసుంటారు. వాళ్ళకి అన్నిటికంటే ఎక్కువ టెన్షన్ బీహార్లో ఉండే అండ్ వెస్ట్ బెంగాల్లో ఉండే. తమిళనాడులో కానీ, యూపీలో కానీ, గుజరాత్లో కానీ ఎక్కడ ప్రాబ్లం లేకుండా. తమిళనాడులో డిఎంకే అపోజిషన్ పార్టీ ఉన్నా కూడా వాళ్ళు కూడా చాలా సహకరించారు. దే సెడ్ ఫైన్. ఇప్పుడు గుజరాత్లో గొడవ చేయాలండి కదా, 2 కోట్ల మందిని తీసేసాయంటే గుజరాత్ ఇస్ నాట్ లైక్ యూపీ, అంత పెద్ద స్టేట్ కాదు. అక్కడ 2 కోట్ల మంది తీసేశారు, 2,30,00,000 మంది తీసేశారు లిస్ట్ నుంచి. ఈ పొలిటికల్ పార్టీస్ చేస్తున్న ఈ సెన్సేషన్ క్రియేషన్ చూడండి వాదేవన్ గారు, అది అన్నిటికంటే పెద్ద ప్రాబ్లం. ప్లీజ్ సెన్సేషన్ మీ బిఎల్ఏలు ఉంటారు, వాళ్ళు చూసుకుంటారు. ఇప్పుడు నా ఏరియాలో ఉన్న బిఎల్ఏ నాకు తెలిసినవాడు ఉంటాడు న్యాచురల్లీ, వాడు తెలుసు నేను ఎవడని చెప్పి. నా పేరు కనిపించకపోతే వాడికి టెన్షన్, వాడు తిరుగుతాడు 10 సార్లు దాన్ని పని చెప్పించుకోవడానికి. సో బిఎల్ఓ వస్తున్నప్పుడు బిఎల్ఓతో పాటు మీరు ఒక టీంని చూస్తారు, 5-6 మంది ఉంటారు, వీళ్ళే పొలిటికల్ పార్టీస్ వాళ్ళు తోడు వస్తారు. వాళ్ళు కూడా ట్రైనింగ్ ఇచ్చారు. మనం చూసాను కాంగ్రెస్ వాళ్ళు ఇచ్చినప్పుడు బీజేపీ వాళ్ళు కూడా ట్రైనింగ్ ఇచ్చారు. కానీ బీఎస్పీ, సిపిఐ, ఎన్సిపి ఇట్లాంటి పార్టీస్ ఉన్నాయి, రికగ్నైజ్ పార్టీ, వాళ్ళు అనుకుంటే వాళ్ళు ఎవరు రారు. మెయిన్లీ ఇక్కడ రాబోయే మీ దగ్గర కాంగ్రెస్ వాళ్ళు వస్తారు, బీఆర్ఎస్ వాళ్ళు, బీజేపీ వాళ్ళు వస్తారు అంతే. మజ్లీస్ అక్కడ ఓల్డ్ సిటీలో వస్తారు, ఇక్కడ రారు వాళ్ళు ఇటువైపు. సో ఇది మెయిన్గా ఉంటుంది అన్నమాట. సో ఈ ప్రాసెస్లో మీకు టెన్షన్ పడక్కర్లేదు. ఇప్పుడు రేవంత్ రెడ్డి కానీ ఎవరైనా స్టేట్మెంట్ ఇస్తే ప్లీజ్ డోంట్ ఫాలో ఇన్ టు ఇట్. అది వాళ్ళ పొలిటికల్ ఆబ్జెక్టివ్ కోసం చేస్తున్నారు. కూల్గా ఉండండి. ప్రాసెస్ ఇస్ వెరీ సింపుల్. ఇన్ కేస్ అండి కొత్తగా ఓటర్స్గా అంటే మైగ్రేట్ అయ్యి ఎక్కడో ఓటు వదిలేసుకొని వచ్చేసి ఉంటారు, వాళ్ళ పరిస్థితి ఏంటి? Form 6 ఆన్లైన్ ఫిల్అప్ చేయొచ్చు. అది కూడా మీరు ప్రాబ్లం లేదు, అన్నిటికీ సొల్యూషన్ ఉంది. మీరు అదే చెప్పాను చూడండి, నేను అబ్రాడ్ చెప్పి ఆపేశాను అక్కడ. మీరు సపోజ్ యూఆర్ అబ్రాడ్, మీరు దుబాయ్లో ఉన్నారు, పని చేస్తున్నారు, ఉద్యోగం చేస్తున్నారు, అక్కడ మీరు ఫామ్ ఫిల్అప్ చేయలేరు కదా. సో మీకు మీ ఇంటికి ఫామ్ వచ్చింది అనుకోండి, మీ చుట్టాలు అంటే మీ ఫాదర్, మదర్, బ్రదర్, సిస్టర్ ఆర్ యువర్ హస్బెండ్ ఆర్ వైఫ్ యాజ్ ద కేస్ మేబీ క్యాన్ ఫిల్ అప్ ద ఫామ్. వాళ్ళు సంతకం పెట్టు మీకోసం, ఓకే. కానీ ఒక్క తప్పు కూడా జరగకూడదు, ఓకే. నారాయణ అని చెప్పి నారాయణలో 2 ఏబులు పెట్టకూడదు. మీది ఏది ఉందో 10th క్లాస్ సర్టిఫికేటో లేకుంటే మీ ఆధార్ కార్డో పాన్ కార్డో దేని మీద ఏది ఉందో అదే ఉండాలి, ఓకే. తప్పు ఉంటే మీకు డౌట్ ఉంటే పెన్సిల్తో ఫిల్అప్ చేసి వెయిట్ చేయండి బిఎల్లో వచ్చేదాకా. వాళ్ళ దగ్గర అడగండి, డాక్యుమెంట్ రెడీగా పెట్టుకోండి. పాస్పోర్ట్ సైజ్ ఫోటో చాలా ఇంపార్టెంట్, కలర్ ఫోటో, పాస్పోర్ట్ సైజ్ ఫోటో ఒక కాపీ మీద రెడీ పెట్టుకోండి. 1 కాదు 2 పెట్టుకోండి కావాలంటే. వాళ్ళు వచ్చినప్పుడు ఇమీడియట్గా స్టిక్ చేసి ఇవ్వాలి. ఆ టైంలో వాళ్ళు వచ్చినప్పుడు అక్కడిక్కడ తిరగడం కాదు, దాన్ని ఒక ఎన్వలప్ వేసి రెడీగా పెట్టుకోండి. మీ దగ్గర ఒక ఫోల్డర్లో వేసి పెట్టుకోండి మీ డాక్యుమెంట్స్తో సహా. వాళ్ళు అడిగారు పాన్ కార్డ్ చూడండి, పాన్ కార్డ్. వాళ్ళు అడిగారు డ్రైవింగ్ లైసెన్స్ చూడండి, డ్రైవింగ్ లైసెన్స్. కావాలంటే జెరాక్స్ తీసుకొని కూడా పెట్టుకోవచ్చు మీరు ఒక ఫోల్డర్లో. నీట్గా ఫోల్డర్లో పెట్టుకోండి. నేను సిస్టమేటిక్గా ఉండని చెప్తున్నాను మీరు మీ ఇంట్లో. ఇంకోటి నా అపీల్ ఏంటంటే, మన దగ్గర చాలా మటుకు రెసిడెన్షియల్ అసోసియేషన్స్, ఫ్లాట్స్ వాళ్ళు ఉన్నారు, ఓకే. వీళ్ళని కూడా మీ రెసిడెన్షియల్ అసోసియేషన్ కానీ అపార్ట్మెంట్ అసోసియేషన్లో వాళ్ళు ఉన్నా కానీ వాళ్ళు కూడా దీనికి ఇనిషియేటివ్ తీసుకోవాలి. అంటే వాళ్ళని ఎలక్షన్ కమిషన్ సెన్సిటైజ్ చేస్తే బాగుంటుంది కదా. ఎలక్షన్ కమిషన్ చేస్తారు సార్, వాళ్ళకి చాలా పనులు ఉన్నాయి. ఇప్పుడు వాళ్ళకి టైం లేదు. ఇప్పుడు 400 పిలవండి, నేను వస్తాను, వచ్చి చెప్తాను కదా. అట్లీస్ట్ బిఎల్ఏలు ఉన్నారు, మీ ఏరియాలో ఉన్న బిఎల్ఏలు ఉంటారు, వాళ్ళు పిలవండి, వాళ్ళు వస్తారు. ఎందుకంటే వాళ్ళకి ట్రైనింగ్ కూడా ఇచ్చారు. వాళ్ళు వచ్చి చెప్తారు ఈ డాక్యుమెంట్స్ అని రెడీ. నేను చెప్పాను కదా, నేను 2014లో చేశాను. అది ఇట్ వాజ్ వెరీ ఫ్రస్ట్రేటింగ్. కానీ కాదు, బట్ వెన్ గుడ్ థింగ్ వాజ్ బీహార్ నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు, దాంట్లో యూపీ నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు, చెన్నై నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు, కేరళ నుంచి వచ్చిన వాళ్ళు, వాళ్ళందరూ రిజిస్టర్ చేశారు. వాళ్ళు నడిమిట్లోకి డౌట్ ఉంది, వాళ్ళు వచ్చి అడిగారు కదా, సురేష్ గారు మాకు అక్కడ ఓటు ఉంది, మళ్ళీ ఇక్కడ ఏంటంటే చెప్పాను అక్కడ మీకు క్యాన్సిల్ చేయండి. Form 8 ఓపెన్ చేసి చెప్పాను మీరు ఇప్పుడే కొట్టేసేయండి డీటెయిల్స్, మీ ఎపిక్ కార్డ్ నెంబరు, మీ పేరు, విచ్ కాన్స్టిట్యున్సీ యూఆర్ అంటే. ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే, ఇప్పుడు 2002లో మీ అమ్మగారు నాన్నగారు ఓటు వేసారా? వేసారు సార్, నా పేరు లేకుండే అప్పుడు. కరెక్ట్, ఓకే. ఎక్కడ వేసారు? నాకు గుర్తులేదు. నో ప్రాబ్లం. ఇలా ఈఆర్ఓ దగ్గర, సారీ బిఎల్ఓ దగ్గర డీటెయిల్స్ ఉంటుంది, ఓకే. మీకు అప్రాక్సిమేషన్ ఉంటే మీరు చెప్పొచ్చు ఈ కాన్స్టిట్యున్సీ ఈస్ట్ గోదావరిలో ఈ కాన్స్టిట్యున్సీలో ఓటేశారు, ఓకే. వాళ్ళు మ్యాచ్ చేస్తారు, ఓకే ఉందా లేదు. వాళ్ళ దగ్గర మొత్తం డీటెయిల్స్ హార్డ్ కాపీలో ఉంటుంది, సాఫ్ట్ కాపీ ఫార్మాట్లో ఉంటుంది. మీరు అది గుర్తుపెట్టుకోండి. కానీ ఆ టైంలో మీరు ముందే అడిగి పెట్టుకోండి డీటెయిల్స్. అమ్మగారు నాన్నగారి దగ్గర వాళ్ళు బతుకుంటే, వాళ్ళు లేనప్పుడు మీ కెనాట్ గెస్ వాళ్ళు ఎక్కడ ఓటేశారని చెప్పేసి. బహుశా మీ అంకుల్నో ఎవరిని అడగొచ్చు, అరే మా అప్పుడు నాన్నగారు ఎక్కడ ఓటేశారు, అమ్మగారు ఎక్కడ ఓటేశారని గుర్తుపెట్టుకో.
ఇఫ్ దర్ అలైవ్ యూ కెన్ ఈజీలీ ఆస్తాం. ప్రాబ్లం వాళ్ళకి గుర్తుంటుంది, వాళ్ళ మెమరీ మనకన్నా బాగుంటుంది. ఓకే, కానీ మనం అర్థం చేసుకోవాల్సిందంటే ఈ డీటెయిల్స్ ముందే రెడీగా పెట్టుకోండి. మీరు 2002లో మీరు ఓటేసా అంటే ప్రాబ్లం లేదు, మీ పేరు ఉందంటే ఇట్ విల్ గెట్ క్లియర్. అప్పుడు మీ ఏజ్ మినిమం 40 ఉంటుంది ఆ టైంలో. అంటే మీరు 21 క్రాస్ చేసి ఉంటారు, ఇప్పుడు మీరు 26కి వచ్చినప్పుడు యూఆర్ 40+ నౌ అనమాట ఏజ్. సో ప్రాబ్లం లేదు. కానీ మీ పిల్లలు పుట్టలేదు అప్పుడు, లేకుంటే వాళ్ళు పుట్టినప్పుడు వాళ్ళు దే ఆర్ నాట్ క్రాస్ 21 అంటే వాళ్ళని మీరు మ్యాచ్ చేయాల్సి వస్తుంది. సో పిల్లలు వాళ్ళ ఫాదర్ మదర్ పేరు ఇచ్చి ఆ డీటెయిల్స్ ఇచ్చి దాంతో సహా మ్యాచ్ చేయాల్సి వస్తుంది. దే విల్ హావ్ టు డూ ప్రాజనీ మ్యాపింగ్. ఓకే, ఇప్పుడు ఈ 88 lakhs అన్మ్యాప్డ్ ఓటర్స్ అనగానే మళ్ళీ ఓల్డ్ సిటీలో మొదలైంది ఓవేసీ. అన్మ్యాప్డ్ ఓటర్స్ ఇస్ నథింగ్. నేను చెప్పాను చూడండి, ఈ కారణాలు ఉన్నాయి చూడండి లెజిబుల్గా. మీ అంచనా ప్రకారం, మీ ఎస్టిమేషన్ ప్రకారం ఉజ్జాయింపుగా ఓల్డ్ సిటీ నుంచి ఎన్ని ఓట్లు ఎగిరిపోవచ్చు? అక్కడ ఏంటంటే బేసిక్లీ డూప్లికేట్ ఓటర్స్ చాలా ఉన్నారు అక్కడ. ఓకే, ఈ డూప్లికేట్ ఓటర్స్ని పాత సిస్టంలో తీయడానికి చాలా కష్టం అండి. ఎందుకంటే మీకు అంత మటుకు కంప్యూటింగ్ పవర్ లేకుండా మీ దగ్గర. ఇప్పుడు చాలా ఈజీ, మీకు ముందు మనం ఎక్సెల్ వేసి మ్యాచ్ చేయాల్సి వస్తుంది, ఇప్పుడు ఎక్కర్లేదు. ఇలీగల్ ఇమిగ్రెంట్స్ సాఫ్ట్వేర్ అండ్ బంగ్లాదేశ్ ఎక్కువ మంది ఓల్డ్ సిటీలో ఉన్నారు. వాళ్ళు వెళ్ళలేరు వాసుదేవన్ గారు, వాళ్ళ లిస్టులో రారు వాళ్ళు. మీరు చూసారు ఎంతమంది పారిపోయారు బంగ్లాదేశ్ వైపు. ఎందుకు పారిపోయారు? వాడికి బార్డర్ దగ్గర కాబట్టి పారిపోయాడు సార్. అది అదొకటి. సెకండ్, మిమ్మల్ని జైల్లో వేస్తారు బికాజ్ యు ఆర్ ఇల్లీగల్ ఏలియన్స్ సిట్టింగ్ హియర్. ఈ వర్డ్ యూజ్ చేస్తారు ఏలియన్స్ అని. ఈవెన్ నేను బ్యాంకాక్లో ఉన్నప్పుడు మనల్ని ఏలియన్స్ అని పిలుస్తారు వాళ్ళు. ఏదో పైనుంచి వచ్చిన ఏలియన్స్ కాదు, కానీ వీఆర్ నాట్ ఎ పార్ట్ ఆఫ్ ద థై సిస్టమ్ అప్పుడు. ఓకే, సో మనం వీళ్ళు ఏమవుతుందంటే వీళ్ళకి భయం. ఇప్పుడు మీరు సువేందు అధికారి ఏం చేశారు, ఎలక్షన్ రిజల్ట్ రాగానే ఎలక్షన్ కమిషన్కి సుప్రీంకోర్టు ఏం ఆదేశాలు ఇచ్చారంటే మీ ప్యూరిఫై చేసిన ఓటర్ లిస్ట్, యాక్చువల్ ఓటర్ లిస్ట్ అందరిని డూప్లికేట్ అందరు తీసేసిన తర్వాత, ఇప్పుడు వెస్ట్ బెంగాల్లో శానిటైజర్ 97 లక్షల మంది తీశారు, బీహార్లో 68 లక్షలు తీసేశారు, యూపీలో ఈ శానిటైజ్డ్ లిస్ట్ కంప్లీట్గా స్టేట్ గవర్నమెంట్కి అప్పగించమని చెప్పారు సుప్రీంకోర్టు. రైట్, చాలామంది ఈవెన్ మన మీడియాలో కూడా దాన్ని ఇంప్లికేషన్స్ అర్థం చేసుకోలేదు ఏంటనేది. తెలంగాణలో మనకి 1 కోటి మంది రేషన్ కార్డులు ఉన్నాయి, 1 కోటి రేషన్ కార్డులు ఉన్నాయి. మన ఓటింగ్ పాపులేషన్ ఇస్ ఓన్లీ 3.8 crores, 3.3 crores. ఒక ఇంటికి 4 అయినా ఉంటారా? పోనీ ముగ్గురే వేసుకుందామండి. ముగ్గురు వేసుకుందామా? అంటే ప్రతి ఇంటికి వైట్ రేషన్ కార్డు ఉందా? అంతే. అంటే 3.38 కోట్ల మంది ఉంటే 3 కోట్ల మందికి వైట్ రేషన్ కార్డు ఉన్నట్లు లెక్క. ఓకే, ఆఫ్టర్ దాట్ బిలో 18 years ఇంకొక 10% పెట్టుకుందాం. ఐ గివ్ 10-20% పెట్టుకుందాం. సో దాట్ ఈ రెండు మ్యాచ్ చేయొచ్చు మీరు. అయిపోయింది. 3.38 ఇక్కడ 3.30 వస్తుంది. అండ్ వైట్ రేషన్ కార్డ్ ఇస్ ఓన్లీ ఫర్ బిలో ద పవర్టీ లైన్. అంటే అంతమంది నిరుపేదలు ఉన్నారు మీ తెలంగాణ. దగ్గర కార్ డేటా మీ దగ్గర ఉంది వాహనంలో, ఈ వాహనంలో కార్ డేటా మ్యాచ్ చేయండి, వాడికి వైట్ రేషన్ కార్డు ఉంటుంది, పట్టుకోవచ్చు కదా, చెయ్యరు. ఎనీవే, సువేందు అధికారి ఏం చేశారు, రేషన్ కార్డు క్యాన్సిల్ చేసి పడేశారు. ఎవరెవరు పారిపోయారు లిస్టులో లేరో వాళ్ళ రేషన్ కార్డు తీసేశారు. రైట్, ఓకే, వాళ్ళ గవర్నమెంట్ దగ్గర నుంచి వచ్చిన ఫెసిలిటీస్ మొత్తం తీసేశారు. ఇది చేయాల్సింది వాళ్ళు. రైట్, థ్యాంక్ యూ సురేష్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. సో చూసాం కదా, ఇన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ఫామ్ 8 ఉంది, ఫామ్ 6 ఉంది. ఇంకో రాష్ట్రంలో ఉంటే అక్కడ క్యాన్సిల్ చేసుకోండి, ఫామ్ 8 పెట్టి ఫామ్ 6 పెట్టి ఇక్కడ మళ్ళీ రిజిస్టర్ చేసుకోండి, అదొక ఆప్షన్ ఇచ్చారు. రెండోది ఫాల్స్ డిక్లరేషన్ ఇస్తే జైలే. ఓల్డ్ సిటీలో చాలామంది ఇప్పుడు మూటాముళ్ళ సర్దుకొని వెళ్ళిపోవాలి, రకరకాల మార్గాల్లో బంగ్లాదేశ్ వెళ్తారు, పాకిస్తాన్ వెళ్తారు, ఎందుకంటే అక్కడే ఎక్కువ సమస్య వస్తుంది. అండ్ రెండోది డూప్లికేట్ ఓటర్సే కాకుండా తప్పుడు ఓటర్స్ కూడా, అసలు అంటే ఈ దేశంలో పుట్టినోళ్ళు కాకుండా ఒకవేళ ఉండే పని అయితే ఈ పనిలో పని ఏంటంటే ఐబీ కూడా రంగంలో దిగితే ఐబీ కానీ రాగాని ఈ బంగ్లాదేశ్ నుంచి ఇక్కడి నుంచి పాకిస్తాన్ నుంచి వచ్చిన ఈ ఉగ్రవాద సంస్థలతో పనిచేసేవాళ్ళు, స్లీపర్ సెల్స్, ఈ లెక్క కూడా బయటపడుతుంది. సో ఒకే దెబ్బకి 2 పెట్లు. చూద్దాం ఏం జరుగుతుందో.